ప్రభుత్వం తొలి అడుగు అంటే ప్రజలకు మంచి చేస్తుందని ఆశించామని, కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కడుపు కొడతారని ఊహించలేకపోయామని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు. ఇప్పటికైనా దివ్యాంగుల సమస్య తీవ్రతను గుర్తించి వారికి న్యాయం చేయాలని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చల్లా మోహన్ మాట్లాడుతూ పెన్షన్ ఉంటేనే కుటుంబ సభ్యులు ఆదరిస్తారని, లేకుంటే తమను పట్టించుకోరని అన్నారు. దివ్యాంగుల జేఏసీ కార్యవర్గ సభ్యుడు బాబు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం అకారణంగా పెన్షన్లు తీసివేయడం జరిగిందని అన్నారు. సదరం వైద్యులు పరీక్షల్లో వికలాంగ పర్సంటేజ్ తగ్గించి ఇస్తున్నారని అన్నారు. బోగస్ సర్టిఫికేట్లు ఉంటే గుర్తించి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొన్నారు. నిజంగా మీది మంచి ప్రభుత్వం, తొలి అడుగు వేసిందంటే నేనేమో అనుకున్నా. కళ్ళు కాళ్ళు చేతులు లేనటువంటి దివ్యాంగుల యొక్క కడుపు కొడతారని చెప్పేసి ఊహించలేకపోయినాం. ఈరోజు 21 రకాల వైకల్యాలు గల వ్యక్తులను రోడ్ల మీదకు తీసుకొచ్చి మా పెన్షన్లు తీసేశారు మహాప్రభు అనేటువంటి పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది మీ దిగజారుడుతనానికి తొలి మెట్టని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అర్హత గల దివ్యాంగుల యొక్క సంక్షేమాభివృద్ధి మీద, ఆర్థిక భరోసా మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో దివ్యాంగుల సంక్షేమాన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని సమస్య తీవ్రతలను గుర్తించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగుల విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ అన్ని రంగాలలో సమాన భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అన్ని జిల్లా స్థాయిలలో సక్రమంగా అమలు చేసేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దివ్యాంగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇటీవల కొంతమంది దివ్యాంగుల పెన్షన్ని అకారణంగా తొలగించడం జరిగింది. మరికొంతమందికి పెన్షన్ పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. తొలగించిన పెన్షన్లు ఏంటంటే 15,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి 6,000 పెన్షన్ చేస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 85% పైన ఉన్నారో వాళ్ళందరికీ 85% లోపల చేయడం జరిగింది. ఈ 85% లోపల చేయడం వల్ల ఆఖరికి ప్రభుత్వ పథకం ఏది పొందాలన్నా ఇబ్బందికరం. ఆఖరికి మనం ట్రైసైకిల్ తీసుకోవాలన్నా లేదా ఇతర ఏ పథకం పొందాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల 85% లోపల తగ్గించకుండా గతంలో అయితే ఏ విధంగా ఇచ్చారో అలాగే ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే 15,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని వాస్తవంగా పరిశీలించి ఇళ్ళకెళ్ళి పరిశీలించి వాళ్ళ పర్సంటేజ్ కరెక్ట్ అయితే అర్హతను బట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వమని కోరుకుంటున్నాం. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది బోగస్ సర్టిఫికేట్లు అంటున్నారు. బోగస్ సర్టిఫికేట్లు ఏ ఉన్నాయో గవర్నమెంట్కి ఖచ్చితంగా తెలుసు. ఆ బోగస్ సర్టిఫికేట్ల మీద వెరిఫికేషన్ చేయకుండా మామూలుగా 2010 నుంచి 19 దాకా ఇచ్చిన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం వల్ల అందరికీ ఇబ్బందికరమైంది. ఈరోజు మనం ధర్నా పిలుపునిస్తే కొంతమంది దివ్యాంగులు రాలేని పరిస్థితి ఎందుకుందంటే అందరూ దాదాపు 60% 80% వరకు కూడా వాళ్ళు రాలేని పరిస్థితి, ఇళ్లలోంచి వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు. కనీసం ఇలా సమస్యలు ఇదే పరిస్థితి కూడా ప్రభుత్వం లేని స్థితిలో ఉంది. కావున ఎవరైతే తక్కువ పర్సంటేజ్ వేసి ఇచ్చి అవగాహన లేకుండా డ్యూటీలు నిర్వహించారో జూనియర్ డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.